ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మియే నమః. కొద్ది రోజుల క్రితం ఒక విచిత్రం జరిగింది. రోజుకి 1 కోటి నుంచి 10 కోట్ల రూపాయలు సంపాదించే రాహుల్ భట్నాగర్ అనే ఆయన యాక్చువల్గా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి వాళ్ళు కన్సల్టెంట్లుగా ఉంటారు. ఒక్కొక్క సంస్థకి 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు నెలకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాంటి కొన్ని వందల కంపెనీలకి చేస్తారు. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు నీమ్ కరోలి బాబా ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా బాబా చాలా ప్రసిద్ధి. ఎట్లా అంటే ఆయన ఆయన దగ్గర ఒక విచిత్రం జరుగుతుంది. ఆయన ఏంటంటే మామూలుగా ఒక సాధువులాగా ఉంటాడు, మామూలు బట్టలు వేసుకుని ఉంటాడు. ఆయన ఆ మామూలు మనిషి రైల్లో వెళ్ళేటప్పుడు రైల్లోంచి వాళ్ళు టీటీఐని దింపేస్తే ఆయన్ని మళ్ళీ బతిలాడి దాని మీద ఎక్కించే వరకు రైలు మళ్ళీ కదలలేదు, రైలు పట్టాల మీద నుంచి కదలలేదు. అది ఆయన గురించి చెప్పే చాలా ప్రముఖమైన కథ. అందరూ దాని గురించి చాలా విచిత్రంగా చెప్తుంటారు. అది అయితే ఈ రాహుల్ భట్నాగర్ నీమ్ కరోలి బాబా యొక్క శిష్యుడు. నీమ్ కరోలి బాబాకి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే, యాపిల్ కంపెనీ CEO స్టీవ్ జాబ్స్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ₹1 కూడా లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాక భారతదేశం యొక్క యోగుల యొక్క పరంపర చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఉందామని అనుకుని వాళ్ళ యొక్క ఆశీస్సుల కోసం అని వచ్చి నీమ్ కరోలి బాబా దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళి యాపిల్ అనే కంపెనీ పెట్టి అంత గొప్ప విజయం సాధించాడు. ఈ రోజున స్టీవ్ జాబ్స్ అంటే ఒక ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలకి సంబంధించిన జీడిపిలకు మించి ఆయన దగ్గర సంపద ఉంటుంది. ఆయన ఇప్పుడు లేరు. ఆయన కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోటి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అలాగే మార్క్ జుకర్బర్గ్ చిన్న వయసులోనే ప్రపంచంలో కల్లా గొప్ప వ్యవహారం సాధించాడు. మీరు ఎవరైనా చూసుకోండి, ప్రపంచంలో అత్యధిక పొజిషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కంపల్సరీ గురువులు ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఎప్పుడు అలెగ్జాండర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గురువులు కంపల్సరీగా ఉంటారు. ఈ రాహుల్ భట్నాగర్ ఆయనకి వస్తే రోజు ₹1 ఇవ్వడానికి అందరూ ఈజీగా ఆయన ఆహ్వానిస్తారు. ఆయన హైదరాబాద్ వస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన హైదరాబాద్ రావడం ఏంటంటే, హైదరాబాద్ వచ్చి నేను ఆ టయానికి లేకపోతే నా కోసం వారం రోజులు వెయిట్ చేసి నన్ను కలిసి ఆయన చెప్పిన విషయం, మా గురువు గారు మిమ్మల్ని కలవమన్నాడు. మిమ్మల్ని కలిసి ఆయనకి ఏదో ఒక చిన్న సమస్య ఉంది. యాక్చువల్గా ఆ సమస్యకి మన దగ్గర చాలా చిన్న పరిష్కారం, మనం రెగ్యులర్గా అందరికి ఇచ్చే పరిష్కారం అది. చూడండి, కొన్ని విషయాలు కొందరు మాత్రమే చేయగలుగుతారు. ఒక పెద్ద గొప్ప కార్ల యజమాని అయిన ఫ్యాక్టరీ యజమాని అయిన టాటా గారు కూడా కారుకి పంచర్ వేయాలంటే ఆయన వేయలేడు. ఎవరైతే దాని మీద ఎక్స్పర్ట్ ఉన్నాడో, రోడ్డు పక్కన ఉన్న కుర్రోడు అయినా సరే ఆయన వేయగలుగుతాడు. అంటే నేను వినమ్రంగా చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడైన నీమ్ కరోలి బాబా నా దగ్గరికి, ఆయన కల్లో కనపడి నా దగ్గరికి రమ్మని చెప్పడం అంటే అది నాకు కూడా ఒక బ్లెస్సింగ్. నాకు కూడా సౌజ్ఞలు కనిపించినాయి. ఆయన సమస్య చెప్పుకున్నారు, ఆ సమస్యకి ఏం చేయాలో చెప్పాను. ఆయన ఇక్కడ కూర్చునగానే 10 నిమిషాల్లోనే ఆయన ఫోన్లో మాట్లాడి ఇట్లా అని చెప్పాడు. అది అప్పుడే సమస్య తీరిపోయింది. చాలా సంతోషపడి రాహుల్ భట్నాగర్ వాళ్ళ బ్రదర్ స్వరూప్ భట్నాగర్ వీళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా వెనకాల పెడతాను. ఎవరైతే స్వామీజీ ఉన్నారో నీమ్ కరోలి బాబా ఉండే ఆశ్రమ ఫోటోలు, ఆయన వివరాలు కూడా వెనకాల ఇప్పుడు డిస్ప్లే చేస్తారు మా వాళ్ళు. చూడండి, ఎప్పుడైనా వెళ్ళొస్తే వెళ్ళండి. ఎలాగైతే మన భారతదేశంలో సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, యోగులు ఎవరైనా కూడా వారు లేనప్పటికీ వారి యొక్క స్థలాల్లో వారి యొక్క శక్తి మూలాన వారిని తెలుసుకోగానే మంచి జరగటం ఎట్లా ఉందో, నీమ్ కరోలి బాబా కూడా అంతే. మనసులో తెలుసుకోవడం వలన మంచి జరుగుతుందని నీమ్ కరోలి బాబాని ఆయన రమణయోగి లాజీ దగ్గర గురుజీ దగ్గరికి వెళ్ళమని అడిగితే ఈయన అడిగాడు, నీకంటే ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారో ఆయన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, తమరే చెప్పండి, మేము అట్లా ఫాలో అవుతాము. మాకు ఆయనకి యాక్చువల్గా 12 సంవత్సరాల నుంచి ఒక రకమైన బాధ, ఇబ్బంది ఉంది. అది చూడటానికి చాలా భయంకరమైనది అనమాట. కానీ దానికి మన దగ్గర పరిష్కారం ఉంది. మనం ఎమ్మటే చేసాము, అది 10 నిమిషాల్లోనే పనిచేస్తుంది. బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. అయితే అప్పుడు నీమ్ కరోలి బాబా ఏం చెప్పాడంటే, నేను నా గురించి, నా మహిమల గురించి చెప్పుకోవటానికి ఒక 5 నుంచి 10 కథలు ఉంటాయి అంతే. కానీ రమణయోగి లాల్జీ దగ్గర ప్రతిరోజు 100 కథలు ఉంటాయి. వెళ్ళి కూర్చొని చూడండి అంటే ఆయన వచ్చి, నేను యాక్చువల్గా నేను లేనప్పటికీ నా షాపులో ఎదురుగుండా సీట్లో కూర్చుని, ఆయన గురించి ఎవరికి తెలియదు. ఈయన ఎవరో వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, గురూజీని కలవటానికి వచ్చారు అని అనుకుంటున్నారు. కానీ ఆయన అంత గొప్పోడు, ఇది అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎంతమంది వచ్చి ఎంత గొప్పగా దీని గురించి మాట్లాడుతున్నారు, ఇన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రోజు
అందరూ విచిత్రంగా నాకు ఎట్లా మంచి జరిగింది, నాకు ఎట్లా మంచి జరిగింది, నాకు అట్లా చేతబడిపోయింది, నాకు ఆరోగ్యం వచ్చింది, నాకు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మొత్తం కోల్పోయి ఉన్నాము, మళ్ళీ 3 నెలల్లో మంచిగా అయిపోయాము. ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఇన్ని రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకుని ఆయన అది కూడా రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన ఎంతో సంతోషంగా నేను రాగానే ఆయన చూసి కావలించుకొని పాదాలకు నమస్కారం చేసుకుని చాలా ఆప్యాయంగా చక్కగా మా వాళ్ళ కుటుంబంతో కూడా ఉండి చాలా సంతోషంగా ఉన్నాడు. మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో దాంట్లో చూడొచ్చు, రాహుల్ భట్నగర్, సౌరభ్ భట్నగర్ వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలకి చక్కగా కన్సల్టెంట్ చేస్తారు. ప్లస్ కొత్త వ్యాపారస్తులకి, స్టార్టప్ కంపెనీలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవహారాలకి కానీ ఒక 10,000 దగ్గర నుంచి 20 లక్షల వరకు ఛార్జ్ తీసుకుని వాళ్ళు కొద్దిగా నేర్పడం కూడా నేర్పుతారు. అది వాళ్ళకి ఇచ్చిన డబ్బులతో కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు ఇంకా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నాడు. నీమ్ కరోలి బాబా మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎట్లా అయితే 100 రెట్లు లాభం పొందుతారో, లాల్జీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పెట్టే ఖర్చుకి 1,00,00,000 రెట్లు లాభం పొందుతారు. ఆయన మీద విశ్వాసం ఉంటే సరిపోతుందని ఆయన స్పష్టంగా చెప్పినట్టు దాని గురించి చాలాసేపు మాట్లాడారు. అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుని అమ్మవారి ఎదురుగుండా సన్మానం అది చేసుకుని చక్కగా ఆ ఫోటోలు కూడా పెడతాను. కొన్ని ఫోటోలు పెట్టద్దు, ఎందుకంటే అంత పెద్దోళ్ళు కాళ్ళకి దండం పెట్టినవి కానీ, కౌలించుకున్నాయి కానీ ఇట్లాంటివి కాకుండా ఏదైతే రీజనబుల్ ఉన్నాయో ఆ ఫోటోలన్నీ వెనకాల పెడతాము, డిస్ప్లే చేయండి. నీమ్ కరోలి బాబా ఫోటోలు కానీ, ఆయన అడ్రస్ కానీ, ఆయన ఉండే నివాసం కానీ అది కూడా పెడతారు. మీరు ఎప్పుడైనా సరదాగా నీమ్ కరోలి బాబా యొక్క చరిత్ర చదవండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నిజంగా కూడా అంతే, ఒక ఆడపిల్ల చక్కగా ఫార్మర్ నేత్ర అని ఉంటుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక వీడియో పెడితే 7 మిలియన్స్ 10 మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి. ఒక దేవుడి గురించి కానీ, ఒక చిన్న పిల్లల డ్యాన్స్ వేసేది కానీ చాలా మంచిగా, దాంట్లో చేయడానికి కాదు, అన్ని వ్యూస్ ఉంటాయి. నా దగ్గర అంటే మా అమ్మవారు చేసే చిత్ర విచిత్రాలు, ఇంత సమస్యల పరిష్కారము, ఇంత గొప్పగా ఉండటము, ఇవన్నీ చూసిన తర్వాత నా దగ్గర ఈ రోజు వరకు ఒక 10 మిలియన్లు కాదు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అందుచేత ఏంటంటే ఎవరైనా సరే మినిమం ఒక 100 మందితోటి సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే లైక్లు కొట్టండి. ఎందుకంటే మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. సత్సంగ్ అంటారు. నా ఫోటో పెట్టుకున్నాక మంచి జరిగింది అని అందరూ చెప్పడానికి వేరే కారణమే ఉండదు. మంచి వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఉండేది అమ్మవారితో ఉంటాను, మీరు నాతో ఉంటారు, అప్పుడు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. ఈ మంచి గురించి 10 సార్లు 10 మందితో చెప్పినప్పుడు మీకు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఉదాహరణకి ఒకసారి తిరుపతి వెళ్తాము, లేకపోతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, వరలక్ష్మి వ్రతం చేస్తాము, ఒకళ్ళే కూర్చొని చేసుకోం కదా, అందరినీ పిలిచి చేస్తాం. ఎందుకంటే సామూహికం. మనముతో పాటు మన పక్కన ఉన్నోళ్ళు కూడా బాగుపడటం ద్వారా, సంతోషించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఒక 1000 గజాల ప్లాట్ ఒక ఊరిలో చక్కటి ప్రశాంతమైన ప్లేస్లో ఉందనుకోండి, అది మీకు 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు వచ్చేస్తుంది. సేమ్ అదే 1000 గజాల ప్లాట్ ఒక బంజారా హిల్స్లో కానీ, ఒక జూబ్లీ హిల్స్లో కానీ, ఒక మాదాపూర్లో కానీ తీసుకుంటే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎందుకని మరి ఎంత తేడా ఎట్లా వస్తుంది? సత్సంగ్, చుట్టూతో ఉన్న మనుషులు, చుట్టూతో ఉన్న వాతావరణము, చుట్టూతో ఎప్పుడు కూడా మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి. అందరూ చాలా చెప్తుంటారు, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి మీ వీడియోలో చూస్తుంటానండి, మీ వీడియోలు చూసిన ప్రతిరోజు ఎప్పటి నుంచో ఉన్న మా బాధలు ఎన్ని పోయినాయి, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏదో విచిత్రంగా అన్నీ మంచి జరగటం మొదలైపోయింది. సహజము, ఎందుకంటే సత్సంగంలో ఉన్నప్పుడు సత్సంగం ఉంటుంది. మీరు ఒక సెంటు షాప్కి వెళ్ళారనుకోండి, ఏ పని చేసినా చేయకపోయినా సెంటు షాప్కి వెళ్ళగానే మీకు తెలవకుండానే మీ శరీరాన్ని కూడా సెంటు యొక్క వాసన అంటుకుంటుంది. అదే మీకు ఏ సంబంధం లేకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మున్సిపల్ లారీ వెనకాల వెళ్తే మీకు ఏ సంబంధం లేకపోయినా మురికి వాసనే వస్తుంది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, చెడ్డవాళ్ళ మధ్యలో, నెగిటివ్ మాట్లాడే వాళ్ళ మధ్యలో, తప్పు చెప్పే వాళ్ళ మధ్యలో, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ మధ్యలో, మీకు వాల్యూ ఇవ్వాలని వాళ్ళ ముఖం కూడా చూడొద్దు. కొంతమందిని అవాయిడ్ చేయలేము, అది దగ్గర బంధువులు ఉంటారు, వాళ్ళ మనసే ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్ మాట్లాడతారు. అదృష్టత్వం కావచ్చు, రమణయోగి లాల్జీ కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఎవరి గురించి అయినా వాళ్ళు నెగిటివే మాట్లాడతారు. ఆ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. కొంతమందిని దూరం పెట్టలేం కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, వీలైతే ప్రతి నెల ఏదో ఒక రోజున అమావాస్య పౌర్ణమి అనుకుని లడ్డూలు తీసుకొచ్చి లడ్డూల మీద చక్కగా తేనె చల్లి, ఆ తేనె చల్లిన లడ్డూలు అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. వీళ్ళ వద్దు ద్వారా వచ్చే నెగిటివ్ నా దగ్గరికి వచ్చేసరికి పాజిటివ్గా మారి 100 రెట్లు 1000 రెట్లు పెరిగి రమణయోగి లాల్జీ ఏదైతే మంచి వ్యవహారాలు మంచివి చెప్తున్నారో దాన్ని ఫాలో అయ్యే విధంగా చేసి మనం ముందుకెళ్ళేటట్టు చేయమని చెప్పాలి. రమణయోగి లాల్జీని ఎందుకు అడగాలి? ఎందుకంటే విద్యల్లో కల్లా ప్రాముఖ్యమైన విద్యలు విష్ణు తంత్రాలు, తర్వాత శివతంత్రాలు అంటే పాశుపతాలు, తర్వాత దశమహావిద్యలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అనుకోండి, వెంకటేశ్వర స్వామి వచ్చి బాల,
బాల అంటే దశమహాజుల్లో బాల త్రిపుర సుందరి అని ఒక అమ్మవారు ఉంటారు. చాలా పవర్ఫుల్ ఆవిడ. కాకపోతే చిన్నపిల్లల మనస్తత్వం చూడండి. వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా సరే లడ్డూలు, గిఫ్ట్లు ఇవ్వటము, ఆయన కూడా గిఫ్ట్లాగా మనకి ఇవ్వటము, ఏదన్నా మనము అనుకున్నది ఆయనకి తీర్చకపోతే ఆయన అలగటము, ఇవన్నీ కూడా బాలతత్వం. అది మూడోది దశమహావిద్యలో మేము చేసేది కమలాత్మిక అదృష్ట మహాలక్ష్మి 10వది. అది స్మరం యోనిం లక్ష్మీం త్రతయమిదమాదౌత వమ్మనోదాన్ని ఏకే నిత్యే నిర్వధి మహాభోగరసిక భజం విత్వాన్ చింతామణి గుణనిబద్ధాక్షవలయ శివాగ్నో జుస్వంతస్వర వికృత ధారాసతే. 16 చేతులు కలిగిన అమ్మవారి యొక్క ఆ చేతులు నిండా కూడా అన్ని ఐశ్వర్యానికి సంబంధించి ఉంటాయి. అమృతం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, రక్షించి కాపాడే ధనవంతమైన ఆయుధాలు ఉంటాయి. అన్నీ కూడా ఒక పాజిటివ్కి సంబంధించినవి. నాకు అంటే ఎవరు దేనికి ఉపాసన చేస్తారో వాళ్ళకి దానికి సంబంధించిన శక్తి ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడే అన్ని రకాలుగా బాగుపడటానికి కారణం వేరే ఏముండదు. ధనానికి సంబంధించిన అన్ని రకాలుగా బాగుపడటానికి కారణం ఏంటంటే అమ్మవారు ఆవిడ కమలాత్మిక అదృష్ట మహాలక్ష్మి అనేది చేయటం చాలా కష్టము. ఎన్నో సంవత్సరాలు చేస్తే కూడా దశమహావిద్యల్లో ఒక తారా ఉంది. తారా చేసిన ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఆవిడ అనుగ్రహించలేదని అగస్త్యుడు అనే మునుల్లో సప్తఋషుల్లో ఒక ముని పెద్ద శాపమే పెట్టేశారు. అలాగే ఈ అమ్మవారు ఒక్కసారి అదృష్ట మహాలక్ష్మి అమ్మవారు ఒక్కసారి అనుగ్రహిస్తే చాలా గొప్పగా ఉంటుంది. కానీ అది 100 సంవత్సరాల తపం మూలానే కుదురుద్ది. మాకు 300 సంవత్సరాల నుంచి మాకు గురు పరంపర ఉంది. వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ ఆ ఫలితము. అదృష్టవశాత్తు నేను కూడా అక్షయ తేదీ రోజున పుట్టడము, అక్షయ సిద్ధి పొందగలగటము, ఇవన్నీ కూడా కలిసి రావటం వలన మన చేతిలోంచి ఎవరైనా రూపాయి తీసుకున్నా, మన దగ్గరికి వచ్చినా, మనతో మాట్లాడినా, మన వెనకాల ఉన్నా వాళ్ళకి తెలవకుండానే ఆ రోజు నుంచి పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. మొన్న ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళాం. యాక్చువల్గా మా పని కోసమే వెళ్ళాం. అదృష్టలక్ష్మి దేవాలయం గురించి మాట్లాడటానికి వెళ్ళాం. ఆయన ఎంతో ఆదరంగా చూసి ఒక లెవెల్ అంటే 40 అంతస్తుల బిల్డింగులు, 54 అంతస్తుల బిల్డింగులు, వేల కొద్ది ఎకరాల డీలింగు. అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా అంటే మామూలు హైదరాబాద్లో 100 గజాల స్థలం కూడా లేదు, ఒక సామాన్యమైన మనిషి. ఇప్పుడు వేల కొద్ది ఎకరాల డీలింగ్. ఆయన ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి కూడా లేచి నుంచుంటాడు. ఆయన ఆ రోజు ఇచ్చిన రూపాయి బిళ్ళ గురించి మాట్లాడి చూపించి చాలా సంతోషపడి ఆ రోజు నుంచి ఈ రోజు వెనకెళ్ళలేదా ఇవన్నీ చెప్తుంటే అది అందరికీ సామాన్యమైన విషయమే. కొన్ని చోట్ల బెంగళూరులో, ఢిల్లీలో, కొన్ని నోయిడాలో ఇలాంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ టేబుల్ మీద ఎప్పుడు నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కింద నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ కూడా ఉంటుంది. ఎప్పుడు దండం పెట్టుకుంటుంటారు. ధనం గురించి చూడాల్సిన అవసరం ఉండలేదు. ఎందుకంటే అదృష్ట మహాలక్ష్మి ఇచ్చేదే అది. ధనము, సుఖము, సంతోషము, పెరుగుదల, ఆరోగ్యము, ఆనందము, విజయము, వీటి మీద, ఈ పాజిటివ్ విషయాల మీద ఈవిడ పనిచేస్తుంది. వీడికి 2-3 ఉండదు. మెచ్యూర్డ్ అంటే ఏంటి? ఒక చిన్నపిల్ల దగ్గరికి ఏదైనా తప్పు మాట్లాడాను అనుకోండి, ఇంకో చిన్నపిల్లడు వెళ్ళి అమ్మాయి టక్మని కొట్టుద్ది. అదే ఒక మెచ్యూర్డ్ తల్లి దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మాయికి మంచి తెలుసు, చెడ్డ తెలుసు, ఏం చేసినా కూడా సంజాయించుకొని మంచిగా ఆవిడే అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు వేరే దేవతలను ఇంట్లో పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కానీ అదృష్ట మహాలక్ష్మికి లేదు. ఎందుకంటే అదృష్ట మహాలక్ష్మి ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక డాక్టర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా మీకు సంబంధించిన పాజిటివ్లు అందించే అన్నిటి విషయాలు ఆవిడ అనంతంగా ఇవ్వగలుగుతుంది. అనంతంగా అంటే ఎట్లా అంటారే, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. మామిడి చెట్టుకి ఒక 100 కాయలు కాస్తే సామాన్యం, 1000 కాయలు కాస్తే లక్ష్మి, 10,000 కాయలు కాస్తే మహాలక్ష్మి. అనంతమైన కాయలు, అది కూడా అత్యంత రుచివంతంగా గొప్పగా ఉండేటట్లు కాస్తే అదృష్ట మహాలక్ష్మి. ఎట్లాగా మనం వేసేది మామూలుగా చిన్న టెంకి, 3 అంగుళాల టెంకి, దానికి ఖరీదు ఏముండదు. తీసుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్ళు పోస్తాం, అది చెట్టు మొలుస్తుంది. చెట్టు మొలిసిన తర్వాత దాంట్లో త్వరగా కాయలు కాయటము, తిరగా కాస్తుంది. కాసి ప్రతి మామిడికాయలో మళ్ళీ టెంక్ వస్తుంది. ఆ టెంకని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ దాంట్లోంచి చెట్లు వస్తాయి. ఆ చెట్లు కూడా మళ్ళీ కాస్తాయి. ఆ చెట్లలోంచి కూడా మళ్ళీ పూలు పళ్ళు వస్తుంటాయి. మళ్ళీ ఆ పళ్ళలో ఉన్న టెంకులు తీసుకెళ్ళి ఎక్కడ పెడితే కూడా మీ ఇష్టము, మీ ఓపిక, విశ్వం మొత్తం కూడా ఆ మామిడి చెట్లు వ్యాపించగలిగేటట్లు చేసేది అదృష్ట మహాలక్ష్మి. అదృష్ట మహాలక్ష్మి ఉన్న చోట ఒక చిన్న పని చేసి ఆగిపోరు, ఒక ఇల్లు కొని ఆగిపోరు, ఒక వ్యాపారం చేసి ఆగిపోరు. విపరీతమైన ధన సంపాదన, విపరీతమైన పెరుగుదల, విపరీతమైన గొప్పదనం కలిగేటట్లు చేయగలిగే శక్తి అదృష్ట మహాలక్ష్మికి ఉంటుంది. దాని మూలనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు మంచి విషయం తెలుసుకున్నాం. నీమ్ కరోలి బాబా, జై నీమ్ కరోలి బాబా ఉత్తర భారతదేశంలో అత్యంత ఆదరణ పొంది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మంచి గురువులకి మంచి శిష్యులు అంటే శిష్యులు బాగుపడటం వలన గురువు కూడా గొప్పతనం వస్తుంది. ఇప్పుడు యాపిల్ సంస్థ అధినేత ఎవరైతే స్టీవ్ జాబ్స్ ఉన్నాడో ఆయనకున్న ఆశలో ఆ ఆస్తికి కానీ, నీమ్ కరోలి బాబా ఉండే గుడి కానీ, ఆయన ఉండే వ్యాపార వ్యవహార సరళి కానీ ఏ మాత్రము సంబంధం లేదు. కానీ గురువు మూలాన శిష్యుడు బాగుపడ్డాడు. శిష్యుడు యొక్క గొప్ప మూలాన గురువు బాగుపడటం అంటూ ఏం లేదు. గురువు యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా చెందింది. ఆయన ఉన్నా లేకపోయినా ఈ మైక్రోసాఫ్ట్ అధినేత కావచ్చు, నేను చెప్పేది ఒక 30-40 మందిని మాత్రమే మనం చెప్పగలం. కానీ కొన్ని వేల మంది అట్లా ఆయన వేల మంది అయితే నాకు లక్షల మంది నా ద్వారా బాగుపడిన వాళ్ళు ఉంటారు. ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించిన వాళ్ళు మాత్రమే బాగుపడతారు. మా దగ్గర నియమాలు ఏమీ ఉండవు. నేను ప్రత్యేకంగా చెప్తాను. కులాచారం అంటే ఏంటి? మీరు, మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ మేనమావులు అంటే తల్లి యొక్క అన్నదమ్ములు, వీళ్ళందరూ ఏమేమి తింటారో, ఏమేమి తాగుతారో, ఏమేమి వృత్తి చేస్తారో, ఎట్లా మార్కెట్లో ఉంటారో, ఎట్లా వ్యవహారం ఇస్తారో, ఎట్లా దేవుని పూజిస్తారో, ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా పాటించండి. కొంతమంది వాళ్ళ మాంసాహార ప్రియులు ఉంటారు. జనరల్గా ఏదో ఒక రోజు నేను మాంసాహారం మానేస్తానంటారు. మానేస్తామంటే యాక్చువల్గా కులాచారానికి ఎప్పుడు, అలాగే మీ కులగురువు, అలాగే మీ ఇంట్లో ఉండే, మీ ఇంటికి ఎప్పుడు వచ్చే ఆచార్యుడు అంటే ఒక బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క వీళ్ళ సలహా ద్వారా మాత్రం ఏదన్నా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు భోజనం చేసేటప్పుడు నేనే భోజనం చేస్తున్నాను అనుకుంటారు. భోజనం మీరు చేయరు. భోజనము మీరు చేస్తున్నారు అంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ దాంట్లో భోజనం చేస్తుంటారు మీతో పాటు. మీకు తెలియదు. అది మీకు తెలియకుండానే సూక్ష్మ రూపంలో వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళకి బాగా వేరే పదార్థాలు, మాంసాహారాలు కావచ్చు, మధుర పదార్థాలు కావచ్చు, వేరే ఏదన్నా వాళ్ళకి రెగ్యులర్గా పెట్టి బాగా అలవాటు చేసి వాళ్ళు బ్రతుకున్నప్పుడు కూడా తింటూ ఉంటూ మీరు ఒక్కసారి ఆఫ్ చేసేస్తే వాళ్ళకి కోపాలు వస్తాయి. వాళ్ళకి కోపం వస్తే అదే పితృశాపం. అలాంటప్పుడు ఎప్పుడైనా మీరు కంపల్సరీ మానాలనుకుంటే వాళ్ళ కోసం ఒక రోజు, అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఏదైనా పవిత్రమైన దినం కావచ్చు, నెలకు ఒకసారి ఒక రాగి ప్లేట్లో ఆ మాంసాహారం కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన మధుర పదార్థాలు కావచ్చు బయటికి తీసుకెళ్ళి కాకులు తినే విధంగా పెట్టగలిగితే మళ్ళీ మీకు ఆ ఇబ్బంది ఉండదు. అలాగే యాక్చువల్గా సబ్జెక్ట్ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నాము. ఏదైతే విషయం ఉందో నీమ్ కరోలి బాబా యొక్క శిష్యుడు ఆయన వచ్చి ఆశీస్సులు తీసుకొని ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇన్ని రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. అయ్యా ప్రతిరోజు ఒక డెవలప్మెంట్, ప్రతిరోజు ఒక విచిత్రం జరుగుతుంది. బాబా చెప్పినప్పుడు నేను నమ్మలేదు, మీ దగ్గరకు వచ్చాక ఇంత బాగుపడతామని. ఇంత బాగుపడటానికి ఏమి లేదు. అన్ని డబ్బులు ఉన్నోళ్ళు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు ఇంకా బాగుపడటం అంటే ఇప్పుడు కూడా ధనం ఒక్కటే కాదు, సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా కలిస్తేనే అప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి కలిగే విధానము, అలాగే వచ్చిన ధనము కరెక్ట్గా వినియోగపరిచే విధానం అన్నీ కూడా మన దగ్గరకు వచ్చాక ఆటోమేటిక్గా కలుగుతాయి. దానివల్ల అంత సుఖంగా, సంతోషంగా, ఆయన ఎంత సంతోషంగా అంటే ఆయన వీడియో కూడా పోస్ట్ చేశాడు. ఆయన మన గురించి ఒక బుక్ కూడా రాశాడు. అలాగే కొన్ని సినిమాలాగా వీడియోలు కూడా తీస్తున్నాడు. ఆయన ఎంత సంతోషంలో ఉన్నాడనమాట. అంత సంతోషంలో ఉండే బాలీవుడ్ యాక్టర్స్తో కలిపి మీ గురించి నేను చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఇవన్నీ కూడా ఆయన సంతోషం చెప్పుకోవటం, ఆ సందర్భంగా నాకు కూడా సంతోషం కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో అంత గొప్పవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరి ఎంత సంతోషంగా డ్యాన్స్ చేసినట్టు వాళ్ళంతా పార్టీ చేసుకుని డ్యాన్స్ చేసుకుని ఆ వీడియోలు కూడా పంపించాడు. చాలా గొప్పగా ఉంది, అంత సంతోషంగా ఉంది. రాబోయే కాలం కూడా ఇంకా చాలా బాగుంటుందని దీవించాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. శుభం భూయాత్.